జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. నువ్వు ఒక జర్నలిస్టు అడగాలనుకున్నావు, తప్పులేదు. ఓకే సార్, మామూలుగా ఇండస్ట్రీలో ఆ సహకరించడంలో నేను కొంచెం గిల్లే ప్రయత్నాలు చేయొచ్చు. ఇండస్ట్రీలో గౌరవాల్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి అబ్బో మహానుభావుడు అని భక్తితో ఇచ్చే గౌరవం, ఇంకొకటి అబ్బో వీటితో మనకెందుకులే అని భయంతో ఇచ్చే గౌరవం. ఇండస్ట్రీ మీకు ఎలాంటి గౌరవాన్ని ఇస్తుంది? మోహన్ బాబు గారికి ఎలాంటి గౌరవం ఇస్తుంది ఇండస్ట్రీ? ఎలా చెప్పగలం బ్రదర్? కనిపించిన వాళ్ళు ప్రేమగాను పలకరిస్తారు, కోపంగా పలకరించరు. ఆ కోపం వెనక ప్రేమగా చాలామంది నవ్వుతూ ఉంటారు. అది విషపు నవ్వా, ప్రేమతో కూడిన నవ్వా అనేది హౌ కెన్ వీ జడ్జ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్? నేను ఎవరికి చెడు చేయలే, మనసా వాచ చెడు చేయలే. నా సినిమా పరిశ్రమ కళామ తల్లి. నేను నిర్మాతగా నా నటీనటులు నా సినిమాలో చేసేవాళ్ళు ఏమన్నా ఆలస్యంగా వచ్చి కోప్పడ్డా జరుగుతాయి. దానికి బ్యాడ్ ప్రాపగండా ఎక్కువ చేశారు. అయ్యో మోహన్ బాబుతో ఎందుకు అనేది కూడా తోటి హీరోలు అనుకుంటే కూడా నాకంటే తక్కువ స్థాయి, అంటే ఆలస్యంగా అంటే లేటుగా వచ్చినటువంటి హీరోలు నాతో సరిసమానంగా ఒక ముందు వెనక అటు ఇటు నాకంటే ముందు వచ్చిన హీరోలు ఎవరూ చెప్పలేదు. కానీ నా తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన కొంతమంది హీరోలు పండుగట్టుకొని వాళ్ళ గ్రూపులో కొంతమంది నన్ను గురించి బ్యాడ్ ప్రాపగండా చేశారు. అతని పక్కన హీరోయిన్స్తో ఎలా అనేవాళ్ళు, ఆ హీరోయిన్ లేటుగా వచ్చిందనుకో, 9కి రావాల్సిన అమ్మాయి 10:30కి వచ్చిందనుకో, ఆ అమ్మాయి వచ్చేలోపుగా హీరో కానీ నిర్మాత కానీ దర్శకుడు కానీ భయంకరంగా తిట్టుకునేవాడు. ఆ అమ్మాయి వస్తానే ఆ హీరో హాయ్ అని సరదాగా మాట్లాడుకొని ఏమీ తెలియనట్టు 1 గంట 2 గంటల అయిన తర్వాత అవును విషయం ఓకే నెక్స్ట్ పిక్చర్ ఏంటి అని వీడు అడిగేవాడు. ఆ అమ్మాయి మామూలుగా XYZ మోహన్ బాబు గారు కూడా ఉన్నారు. మోహన్ బాబా మోహన్ బాబు యాక్ట్ చేస్తుందిరా అంటే వాడేమనేవాడు, ఆ అమ్మాయి వాట్ హ్యాపెండ్ అంటుంది. ఇప్పుడు అందరికీ మనకు తెలుగు తెలిసిన ముఖాలు లేవు కదా, అందరూ అడుక్కు తింటున్నారు కదా. అందరం ఇది ఇతర నార్త్ ఇండియాకి పోయి వాళ్ళందరూ ఒకప్పుడు మన మీద పడేవాళ్ళు, ఇప్పుడు మనోళ్ళు అక్కడ పోయి ఎర్రతోలు ఉంటే చాలు, అది యాక్టరా గెక్టరా లేదు, అందరం అలా చేస్తున్నాం. అందరిలో నేను ఒకటి అనుకో, అడుక్కు తింటున్నారు. వాళ్ళు అక్కడ ఉండే స్థానం, వాళ్ళ ఇళ్ళు కొంతమంది చూస్తే వారం రోజులు భోంచేయం వాళ్ళు ఉండే ఫ్లాట్స్. వాళ్ళకి ఇక్కడ మన నిర్మాతలు వస్తానే అక్కడి నుంచే స్పెషల్ ఫ్లైట్, అదే బిజినెస్ క్లాస్, 5 మంది 6 మంది ప్రయాణం ఒప్పుకుంటాడు. వీడు ఇక్కడికి వస్తాడు, 5 స్టార్ హోటల్, అందులో స్వీట్ రూమ్ అంటారు. ఇవన్నీ అలవాటు చేసింది ఎవర్రా అంటే నిర్మాతలు, వాళ్ళతో పాటు దర్శకులు కొంతమంది. ఆ దీనిలో ప్రక్రియలో అప్పుడు ఆటోమేటిక్గా హీరోయిన్ ఏమనుకుంటుంది, ఏమడుగుతుంది, చెప్పాయా అనేవాడు. ఏం లేదు ఇక్కడ 10:30కి వచ్చినా మేము ఒప్పుకున్నాము, రేపు అక్కడ తెలుస్తుంది. వాట్ నన్ను ఈజ్ ఎ గుడ్ మ్యానా బ్యాడ్ మ్యానా ఐ వోంట్ టెల్, యు గో టుమారో ఆయన బ్యానర్ కదా తెలుస్తుంది. ఆ అమ్మాయి ఇచ్చిన డేట్స్ని ఎగ్గొట్టినటువంటి కొంతమంది అయ్యో నాకు భయంగా ఉంది వద్దని, కొంతమంది ఇండస్ట్రీ పాడైపోయింది బ్రదర్. ఎవరి వల్ల? సెక్రటరీస్. ఆ సెక్రటరీ అనేవాడు ఎక్కువ శాతం బ్రోకర్లు, ఎక్కువ శాతం బ్రోకర్లు. మా గురువు గారు కూడా అనేవాడు, వాళ్ళ వల్లనే వాళ్ళు ఉన్నవి లేనివి లేనివి ఉన్నవి ఆ లేడీ ఆర్టిస్ట్కి చెప్పి ఆ అమ్మాయిని కన్ఫ్యూజ్ చేసి చేస్తారు. వాడిని కూడా పిలిపించి ఆఫీస్కు వాడికి ఎక్స్ట్రాగా డబ్బులు ఇచ్చే నిర్మాతలు ఉన్నారు. ఆ విధంగా పాడైపోయి అలా భయపెట్టేశారు హీరోయిన్ని. ఓకే సార్, ఈ క్వశ్చన్ అడిగే ముందు ఒక చిన్న ప్రశ్న. మీరు మామూలుగా వాయిస్ అంటే డైలాగ్ డెలివరీలో ఒక స్పెషలైజేషన్ ఉంది మీకు, అది ఎలా అంటే మీరు దానికోసం ఏమైనా వాయిస్ ఎక్సర్సైజ్ చేస్తారా, లేదు జస్ట్ కేవలం దేవుడిచ్చిన వరం మీ వాయిస్? నా తల్లిదండ్రుల ఆశీస్సులు,
భగవంతుని ఆశీస్సులు. నటుడుగా నన్ను తీర్చిదిద్దినటువంటి మా గురువు దాసనారాయణరావు గారు డైలాగ్ చెప్పే విధానం నేర్పించారు. నేను దాన్ని మాడ్యులేషన్ నా ట్రెండ్కి తగినట్టు ప్రాక్టీస్ చేసుకున్నాను తప్ప దానికోసం ఎక్సర్సైజులు చేశాను, ఇవన్నీ అసత్యాలు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషను మీలోని నటుడిని కోల్పోతున్నారన్నది అంటే మీ వాయిస్ మీద, మీ నటన మీద ఒక పిచ్చి వీరాభిమానిగా అడుగుతున్న ప్రశ్న ఇది, ఒక బాధ్యతతో. ఇప్పుడున్న జనరేషన్ డైరెక్టర్లు ఎవరైనా కూడా మీలోని నటుడిని తీసుకోవడానికి దూరం అవుతున్నారంటే మీరేమంటారు? అసలు వాళ్ళకి ఆ స్పేసే మీరు ఇవ్వట్లేదంటే ఏమంటారు? అది అసత్యం. వాళ్ళకి నా మీద ఇష్టం లేకపోవచ్చు, వాళ్ళ పిక్చర్లో నేను క్యారెక్టర్ లేకపోవచ్చు అన్న తప్ప వాళ్ళకి ఆ అదృష్టం లేదు నన్ను పెట్టుకునే పదాన్ని నేను అన్నాను. అట్లా కాదుగా, మోహన్ బాబు గారు అంటే ఒక తెలియని భయం, అసలు ఆయన కాంపౌండ్లోకి ఎందుకురా బాబు ఆయనతో అన్న ఫీలింగ్లోనే చాలామంది ఉంటారు. ఏం భయం అని వాళ్ళనే అడగాలి. మీరు ఆ ప్రశ్న నన్ను వేసే ముందు మోహన్ బాబు గారు అంటే ఏమిటి భయం, నీకు 7 గంటల కంటే 6:30కు వస్తాడా రాడా, ఆయన ఒక సినిమాకు ఒక అమౌంట్ మాట్లాడుకున్న తర్వాత ఎక్కువ ఏమని అడిగాడా, మీకు తెలుసా? అది మీరు మొన్న వచ్చారు దర్శకులుగా. మేధావులు భారతదేశంలో దర్శకుడు అనే పదానికి అర్థం చెప్పిన వాళ్ళతో జాక్ చేశా. నువ్వు మొన్న వచ్చావు, మరి నీకేం తెలుసు? తెలియకుండా ఏమిటి భయం? ఓకే, ఏమిటి భయం? నీతో నువ్వు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ ఆ ఆర్టిస్టులు అందరూ కూర్చొని నువ్వు భయపడవా? చెప్పు. ఓకే, అంటే ఓకే, అంటే తెలియని ఒక భయం అయితే క్రియేట్ అయింది కదా, అది ఎందుకు క్రియేట్ అయింది? అంటే నా సిన్సియారిటీని చూసి, నా డిసిప్లిన్ చూసి, నా పద్ధతులు చూసి కరెక్ట్గా వస్తాడు. రాజమౌళి యమదొంగ అద్భుతంగా తీశాడుగా, ప్రేమించాడుగా. పూరి జగన్నాథ్ యాక్ట్ చేశాను, ప్రేమించాడుగా. మరి వాళ్ళందరూ నన్ను ఎంత అద్భుతంగా చెప్పారు కూడా. దర్శకుడికి గౌరవం అంటే ఇదా, ఎంత ఉందా అన్నది రాజమౌళి చెప్పాడు, పూరి జగన్నాథ్ చెప్పాడు. మరి వాళ్ళు వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్స్ కదా ఈ రోజున. అవును, మరి ఓకే. అలాంటి అంటే ఆ టైప్ డైరెక్టర్ని పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా జనరేషన్ ఒక సినిమాతో సక్సెస్ కొట్టిన వాళ్ళు కొత్త దర్శకుల గురించి మాట్లాడుతున్నాను నేను. వాళ్ళు అసలు మీ దాకా రావాలంటే కొంచెం భయపడుతున్నారండి. అంటే కొంచెం అద్భుతమైన, అంటే మీరు ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే మీకోసం అద్భుతమైన క్యారెక్టర్. ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అంటే ఏంటో మీరే చెప్పండి, పిలిచి మందు వాళ్ళు చెప్పండి. అంటే ఒక భయం పోగొట్టడం అనేది నేను అంటున్నాను. అంటే మీరు అన్నది ఏం చేయాలి మీరే చెప్పండి, సజెషన్ ఫాలో అవుతా. మనం మిమ్మల్ని క్లబ్కు తీసుకెళ్ళమంటారా, బాంబే తీసుకెళ్ళమంటారా, ఢిల్లీ తీసుకెళ్ళమంటారా, నా ఇంటికి పిలిచి డైలీ విస్కీ నాకు తెలియదు సార్. అంటే మీరు తెలియనప్పుడు ఎలా వేస్తారు క్వశ్చన్? మీరంటే ఒక భయం అయితే ఉంది ఇండస్ట్రీ. క్వశ్చన్ ఎందుకు వేస్తారు మీరు? తెలియనప్పుడు ఎలా వేస్తారు? వాళ్ళనే అడగాలి. ఎవరైతే భయపడుతున్నారో ఎందుకు భయపడుతున్నారని మీరు అడగాలి. అడిగినప్పుడు హీ విల్ గివ్ యూ ఆన్సర్. ఆఫ్టర్ దట్ యూ కమ్ అండ్ ఆస్క్ మీ. ఓకే, అంటే నా బాధ ఏంటంటే సార్, మీకోసం అద్భుతమైన క్యారెక్టర్లు రాసేవాళ్ళు. నాకు అర్థమైంది మీ మనసులో మీరు మంచి నటులు బయట యాక్ట్ చేస్తే బాగుండు కదా అని. అది వాళ్ళు చెప్పాలి బ్రదర్, టు బి ఫ్రాంక్. ఇది నేను సీరియస్గా మాట్లాడేది కదా, సరదాగా మాట్లాడుకుంటున్నాం. యు ఆర్ నాట్ మై ఎనిమీ, ఐఎమ్ నాట్ యువర్ ఎనిమీ. అది వాళ్ళని అడగాలి. తర్వాత నా టాలెంట్ వాళ్ళకి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు అనుకోవచ్చుగా. టాలెంట్ విషయంలో నచ్చకపోవడం అంటే ఏముండదు సార్, కేవలం అదొకటే. ఎక్కువ నాకు తెలిసినంత వరకు సిన్సియారిటీ బ్రదర్, అంతే. ఓకే, నాకు యాక్ట్ చేయడానికి అభ్యంతరం ఏముంది? కాకపోతే ఎక్కువ శాతం ఈ మధ్య నేను వద్దులే అనుకున్నా పిల్లల కోసమని. విష్ణు, మనోజ్ యాక్ట్ చేస్తున్నారు, చాలు చేసింది. కొంతకాలం విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాం, దానిలో ఎక్కువ శాతం టైం గడిపి ఇక్కడ మనవడు మనవరాండ్రు చూసుకుంటూ అటు ఇటు అట్లా స్పెండ్ చేస్తున్నాను తప్ప అదే హ్యాపీనెస్. ఓకే, అందుకే సంవత్సరానికి ఒక సినిమా చాలని అనుకున్నా. ఓకే, మీరు పూరి జగన్నాథ్ గారితో చేస్తున్నప్పుడు మీ వర్క్ రిలేషన్ ఎలా ఉంది సార్? ఐ లైక్ హిమ్. ఎక్కడ బాగుంది. ఓకే, అంటే మీరు కొంతమంది దర్శకుల విషయంలో కొంచెం హార్ష్గా బిహేవ్ చేశారన్నది ఎంతవరకు వాస్తవం? పోనీ ఒక దర్శకుడు పేరు చెప్పండి. డైరెక్టర్ సూర్యకిరణ్ని మీరు చేసుకున్నారన్నది ఎంత? ఈ రోజున సూర్యకిరణ్ ఆ విధంగా చెబితే మీకు నా యావదాస్తిని మీకు ఇచ్చేస్తా. ఓకే,
యావదాస్తిని మీకు ఇచ్చేస్తా ఈ రోజుకి అతను చెప్పిన ఓకే డన్. రాసేస్తా ఎంటీ పేపర్ మీద. మామూలుగా మీకు ఇన్ని క్రాఫ్ట్స్ మీద కమాండ్ ఉంది కదా, నాకు తెలిసి మీరు ఒక గొప్ప నటులు, అండ్ స్క్రిప్ట్ మీద కమాండ్ ఉంది, ఫైట్స్ మీద కమాండ్ ఉంది, అన్నిటి మీద ఎక్కువ కమాండ్ ఉంది. బట్ మీరు డైరెక్షన్ చేయాలని మీరు ఎందుకు అనుకోలేదు ఇప్పుడు? అంటే చాలామంది సెలబ్రిటీస్ కంటే మీరు అర్హులు. అన్నిటి మీద కమాండ్ ఉంది, 24 క్రాఫ్ట్స్ నాకు తెలుసు అనడం అవివేకం, మూర్ఖత్వం. తెలుసుంటే నేను ఫెయిల్యూర్స్ ఎందుకు తీశాను, ఫెయిల్యూర్స్ ఎందుకు వచ్చాయి తీశానని చెప్పను. ఎందుకు వచ్చాయి ఫెయిల్యూర్స్? అలా చెప్తే ఎవరు పూర్తి కమాండ్ ఎవరికి ఉండదు అండి. మా గురువు గారు కూడా అది 24 క్రాఫ్ట్స్ ఆయన హెల్ప్ చేశాడు, ఓకే, గౌరవించాడు, అట్లా వెనకేసుకొచ్చేవాడు. అన్నీ తెలుసు అని అన్నాను, తెలుసు కొంత భాగం వరకు బాగా తెలుసు, కానీ సక్సెస్ అనేది మన చేతుల్లో ఉండదు. ఒకటి దర్శకుడిగా చాలా కష్టం బ్రదర్. ఓకే సార్, ఇంకా మళ్ళీ ఈ క్వశ్చన్ అడిగే ముందు మళ్ళీ ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు, మీ ప్రూఫ్ ఏమైనా ఉందా అని అడగండి. మామూలుగా ఒపీనియన్ మీ ముందు పెడుతున్నాను నేను అంతే. ఏంటంటే మోహన్ బాబు గారు రౌడీజం చేసి సెటిల్మెంట్ చేసి అలా పైకి వచ్చారు అన్నది ఎంతవరకు బిగినింగ్ కెరీర్ నచ్చి? ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ క్వశ్చన్. ఒక్కటి ప్రూవ్ చేస్తే మీకు అర్థమైందా? ఒక్కటి మోహన్ బాబు గారు పలానా చోట చేశారని చెప్పిన రోజున మీ ముందే కాల్చుకుంది అనిపోతాను, అంత పదం అన్నాను. అండ్ ఇంకోటి అదే మాట అనేవాళ్ళు ఇది కూడా అంటారు, మోహన్ బాబు గారు దాసరి గారికి, పరిటాల రవికి అండ్ రజనీకాంత్కి బినామీ అని. ఇది కూడా క్లియర్ చేయండి. అన్నం తినేవాళ్ళు ఎవరు అది చెప్పరు. అన్నం తింటారు చూసారా, మా ఊళ్ళో అన్నం అంటే సంగటి కూడా అన్నమే, గంజి కూడా అన్నమే. అది తినేవాళ్ళు ఎవరు అది చెప్పరు. ఉంటే సినిమాలకు అప్పు ఎందుకు చేస్తాం, అది ఇంకంతే, ఒకటే ఆన్సర్. ఓకే, మామూలుగా ఇండస్ట్రీలో దాసరి గారికి, రాఘవేంద్రరావు గారికి ఎంతో కొంత అంటే వాళ్ళు ఎంత మాట్లాడుకున్నా కూడా ప్రొఫెషనల్ రైవలరీ అనేది ఉంటుంది. నాకు తెలిసినంత వరకు లేదు, లేదా అసలు ఇద్దరు ఒకరినొకరు బాగా ప్రేమించుకునేవాళ్ళు. ఛాలెంజ్ ఉండేది నేను మనసులో, ఆయన మనసులో. రాఘవేంద్రరావు గారు ఒక హిట్ ఇస్తే అరే దానికంటే గొప్ప హిట్ ఇవ్వాలి మనం అనే తాపత్రయం ఆయన ఉండుండొచ్చు. ఓకే, ఇద్దరు మంచివాళ్ళు, ఒకరినొకరిని ప్రేమించుకుంటారు. ఓకే, ఇద్దరూ నన్ను ప్రేమిస్తారు. ఓకే ఓకే, దానికి క్వశ్చనే లేదు. మీరిద్దరు వాళ్ళతో క్లోజ్గా ఎలా ఉండగలిగారు అన్నది నా క్వశ్చన్. ఇద్దరు నా మంచితనం వాళ్ళకి ఇష్టపడ్డారు, అందుకే రాఘవేంద్రరావు గారు కూడా సొంత సినిమాలు పెట్టుకున్నాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది, అల్లరి మొగుడు. ఆ కుటుంబంతోనే నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఓకే, సరదాగా ఘర్షణ పడతాం సరదా, అంతేగాని జీవితంలో అతను నాకు చెడు తలపెట్టడు, నేను అతను చెడు తలపెట్టను. ఓకే, అండ్ మీరు పెద్ద వంశీ గారితో ఒక సినిమా చేశారండి, డిటెక్టివ్ నారద అని. ఫ్లాప్. ఆ సినిమా చేస్తున్నప్పుడే వంశీ గారి చేస్తున్నప్పుడు కొద్ది సినిమా చేసిన తర్వాత ఆయన వర్క్ నచ్చో ఎన్నొచ్చో తర్వాత సినిమా కూడా చేస్తానని ఆయనతో మీరు మాట ఇచ్చిన మాట వాస్తవమా కాదా? సినిమా మళ్ళీ ఈ సినిమా అయిన తర్వాత నా సినిమా నువ్వు చేయాల్సి వస్తుంది, ఓన్ బ్యానర్లను డబ్బులు కూడా ఇచ్చారు. ఈ రోజుకు మీరు ఇల్లు అడిగినా చెప్తాడు. ఈ రోజుకి అతని మీద నాకు గౌరవం ఉంది. సినిమా ఫ్లాప్ అయినంత మాత్రం అసమర్థుడు కాదు అతను, సమర్థుడే. ఫ్లాప్ బట్ ఆ ఫ్లాప్ అవడం వల్ల కంటిన్యూ చేయలేదు ఆ సినిమా. అంతగా ఎవరైనంత వ్యాపారమేగా. నేను హీరోగా పనికిరానప్పుడు నన్ను పెట్టుకోరుగా మీరు, వ్యాపారం అంతే. దాసరి గారి టాపిక్ దగ్గర ఆగిపోయాం మనం. ఆయన మీరు విపరీతంగా గౌరవిస్తారు గురువు గారని, బట్ తెలియకుండానే ఆయన్ని చాలా భయపడుతుంటారట ప్రేమతో. ఎవరు? మీరు. అంటే బిగినింగ్లో భయపడేవాడిని. మీరు భయపడ్డం కాదు, మీరే ఆయన్ని భయపట్టేవారంట. లేదా? ఆయన ఎవరికి భయపడ్డు. నేనంటే ఆ ప్రేమతో అదే అట్లా. దాసనారాయణరావు గారు నాకు భయపడతారు అని ఆయన లేని టైంలో నన్ను మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఆయన ఉన్నప్పుడైతే ఆయన ముందుగానే చాలా విషయాలు చెప్పేవాడిని. ఆయన నాకు భయపడతారనే పదాన్ని ఇప్పుడు చెప్పకూడదు. మీన్స్ ప్రేమతో, అది సీరియస్ కాదు. నా ప్రేమకు భయపడచ్చు, అంతేగాని ఇస్ ఎ గ్రేట్ మ్యాన్. మీరు దాసరి గారు, రాఘవేంద్రరావు గారి ఇద్దరికి మార్కులు వేయాలంటే మీరు ఎవరికి ఇస్తారు మీ సినిమాలలో?
ఒక్క 0.5% అయినా. ఇద్దరు మేధావులే. దాసనారాయణ గారు ఆయనకు ఆయన, రాఘవేంద్ర గారు ఆయనకు ఆయన. ఇద్దరిలోనే ఎక్కువ ఫస్ట్ ఎవరంటే దాసనారాయణ గారు. యా, హీజ్ అంటే గురువు గారు అని అది తీసేసి, గురువు గారు అన్న పదం తీసేసి ఇద్దరిని డైరెక్టర్స్గా చూస్తే. మరి అక్కడ బాపు గారు కూడా ఉన్నారు, ఆయన చాలా గొప్ప వ్యక్తి. అంటే మీరు ఇద్దరు ఎక్కువ వీళ్ళతో చేశారు కాబట్టి అడుగుతున్నాను. చేయడమే కాదు, అతి సన్నిహితులు. యా, అది నేను చెప్పడానికి కష్టం. నా వయసు, నా టాలెంట్ చాలదు. అండ్ వీళ్ళిద్దరిని పక్కన పెడితే, ఒక బాపు గారు కూడా పక్కన పెడితే, ఇప్పుడున్న జనరేషన్లో అంటే మీరు చేసిన సినిమాలలో ఎవరు బెస్ట్ అనిపించవచ్చు? బెస్ట్ చెప్తారు మీరు. ఇది మీరు చేసిన అన్ని సినిమాలలో దాసరి గారు, రాఘవేంద్రరావు గారిని పక్కన పెట్టి, బాపు గారిని కూడా పక్కన పెట్టి, వేరే ఒక డైరెక్టర్ పేరు చెప్పండి, మంచి బెస్ట్ డైరెక్టర్ అని. కేఎస్ఆర్ దాస్ గారు ఉండేవారు. ఓకే. అండ్ ఇప్పుడు యంగ్ జనరేషన్లో రవిరాజ పినిశెట్టి, యా, కేఎస్ఆర్ దాస్ గారు అప్పుడు, ఆ జనరేషన్ తర్వాత రవిరాజ పినిశెట్టి, బి గోపాల్. ఎస్. అండ్ ఇప్పుడు And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.